నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ 9వ వార్డు రంగంపేటలో స్ట్రీట్ లైట్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రోత్సాహంతో వార్డు అభివృద్ధి జరుగుతుందన్న కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్. బెల్లంపల్లి పట్టణం 5వ వార్డులో చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత. జన్నారం మండలం కలమడుగు గోదావరి తీరంలో పవిత్ర గంగా జలాన్ని సేకరించిన మిశ్రం వంశీయులు. మంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పాత మంచిర్యాల రంగంపేటలో ఈరోజు స్ట్రీట్ లైట్లను మున్సిపల్ చైర్పర్సన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్ మాట్లాడుతూ 9వ వార్డు రంగంపేట అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎంతో కృషి చేశారని, గత సంవత్సర కాలంగా రంగంపేట పాఠశాలకు 20 లక్షలు, పాత మంచిర్యాల ఉన్నత పాఠశాలకు 39 లక్షల నిధులు మంజూరు చేశారని, అలాగే రాళ్లపేట బ్రిడ్జ్కు 25 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు మున్సిపల్ నిధులు 5 లక్షల రూపాయల వ్యయంతో రంగంపేటలో స్ట్రీట్ లైట్లను మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, 9వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ అంతర్భాగమైన పాత మంచిర్యాలలో ఈనాడు ఈ లైటింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సోదరి కౌన్సిలర్ సునీత గారు, వారి భర్త కిషన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మంచిర్యాల పట్టణంలో 2వ అతిపెద్ద వార్డు అంటే ఈ 9వ వార్డు. మొదటి వార్డు రాజీవ్ నగర్ వార్డు. అక్కడ ఎన్ని వార్డులున్నాయో, ఎన్ని వేల మంది ఉన్నారో లెక్కలేనంత జనాలు ఉన్నారు అక్కడ. దాని తర్వాత 2వ వార్డు కూడా మన 9వ వార్డు. అందున ఈ వార్డు చాలా పెద్దది, వైశాల్యంలో పెద్దది, పాపులేషన్లో కూడా పెద్దది. ఎందుకంటే ఆండాలమ్మ నగరు, గ్రీన్ సిటీ, తర్వాత ఈ మన పవర్ సిటీ, పాత మంచిర్యాల, రంగంపేట ఇవన్నింటినీ కలిపితే చాలా పెద్ద ఏరియా. కాబట్టి ఇటువంటి దానికి ఒక కౌన్సిలర్గా నిలబడ్డము ఆ రోజు కిషన్ చేసిన సాహసమే అనుభవం ఇచ్చినారు. ఇదే విధంగా మంచిర్యాల పట్టణంలో చాలా ఏరియాలు ఉన్నాయి. రాజీవ్ నగర్ కానివ్వండి, తర్వాత గాంధీనగర్ కానివ్వండి, హమాలివాడ కానివ్వండి, ఎన్టీఆర్ నగర్ కానివ్వండి, సాయికుంట కానీ, ఇట్లాంటి చాలా ప్లేసులు కూడా డెవలప్మెంట్ కాకుండా ఉన్నాయి. ఎందుకంటే మనకున్న బడ్జెట్ తక్కువ, మనం ట్యాక్సుల రూపంలో వచ్చే డబ్బులు తప్ప మనకి ఇంకా ఏం రావు. ఏమన్నా వస్తే గవర్నమెంట్కి వెళ్ళి ఫండ్స్ కానీ, ఎయిడ్స్ కానీ, గ్రాంట్స్ కానీ రావాలి. అటు తెలుగుదేశం ఇంతకుముందు వచ్చినేమేమో కానీ ఈ సంవత్సరంలో మాత్రం రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి మాకు రాలేదు. మేమేం డెవలప్మెంట్ చేసినా కేవలం ప్రజలు, మీలాంటి ప్రజలందరూ ఇచ్చిన డబ్బులతోటి మేము ఏమాత్రం కొంత డెవలప్మెంట్ చేయగలిగినాము. అదే గతంలో లాగా ఫండ్స్ వచ్చి ఉంటే ఇవాళ మేము నందనవనం లాగా మన పాత మంచిర్యాలలో కూడా చేసేవాళ్ళం. కానీ మనకు ఫండ్స్ లేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం అప్పులలో పడేసి ఈ రాష్ట్రానికి పోవడం వల్ల రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అయినా కానీ మన ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు తనకున్న పలుకుబడితోటి, తనకున్న శక్తితోటి, తనకున్న తెలివితేటలతోటి మరి ఇలా ప్రభుత్వంలో కొట్లాడి మరి మంచిర్యాల పట్టణానికి చాలా ఫండ్స్ తెచ్చినాడు. దాదాపు నేను అనుకుంటా ఈ చుట్టుపక్కల ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు దేనంత ఫండ్ తెచ్చినాడు. ఈరోజు మంచిర్యాల పట్టణానికి శాంక్షన్ అయింది 2000 కోట్ల రూపాయల బడ్జెట్ శాంక్షన్ అయింది. హాస్పిటల్ అనుకోండి, బ్రిడ్జి అనుకోండి, వాటర్ డెవలప్మెంట్ అనుకోండి, పట్టణ ప్రగతి మన వైకుంఠ ధామమే అనుకోండి, ఇలా చాలా వాటికి కూడా సారు మరి 2000 కోట్లు తీసుకురావడం అనేది నేను మంచిర్యాల చరిత్రలో కూడా కొత్త అధ్యాయం స్టార్ట్ అయినట్టుగా ఉన్నది. ఆయన కూడా ఎప్పుడు మాట్లాడే ముఖ్యంగా ఏమంటారంటే డిఎంఎఫ్టీ ఫండ్ కూడా పట్టణంలో సెంటర్ ప్రాంతంలో ఉన్న బజార్లకు కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలకు ఆయన ఇవ్వలేదు.
కానీ ఎంతసేపు రాజీవ్ నగర్, గాంధీనగర్, హమాలివాడ, సాయికుంట, రాజీవ్ నగర్, తర్వాత ఎన్టీఆర్ నగర్, పాత మంచిర్యాల, రంగంపేట ఈ ఏరియాలకి ఆయన డబ్బులు ఇస్తాడు. మొన్న కూడా ఒక 16 కోట్లు వస్తే నేను అడిగిన, సార్ మరి ఎప్పటికి మీరు వాళ్ళకి చుట్టుపక్కల ఇస్తాను, మరి మంచిర్యాల పట్టణం సంగతి పరిస్థితి బాగలేదు కదా అంటే, ఎవరేమనుకున్నా నేను చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కనీస అవసరాల కొరకు ఎక్కువ ఫండ్ నేను వాళ్ళ కొరకు పెడతా. ఈ పట్టణంలో ఆల్రెడీ ఇంతకుముందు డెవలప్ అయి ఉన్నది, కాకపోతే అక్కడక్కడ చిన్నవి ఉన్నా కానీ ముఖ్యంగా చుట్టుపక్కల ప్రజలకు కావాలి. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఉప్పలయ్య గారు అది పాపం ఆయన చాలాసార్లు మాట్లాడాడు. మొన్న కూడా టీఎస్ఎఫ్ఐడిసి ఫండ్ వస్తే 16 కోట్లు, దాంట్లోకి వెళ్ళి పాత మంచిర్యాల 2 కోట్లు పెట్టాడు. ఈ పక్కకే ఉన్న దీంట్లో అంతర్జాతీయ స్థాయిలో అంటే ఇంటర్నేషనల్గా గుర్తింపు ఉండే అటువంటి ఒక మంచి పార్కును వాళ్ళు డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దాదాపు నేను అనుకుంటా 200 కోట్ల దాకా పెట్టే ఆలోచన. గతంలో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఏదో అయినప్పుడు నేను అడిగినాను, బయట మరి స్టేడియం ఇట్లా కడతానంటే, నేను స్టేడియం ఒక సైడ్ పెట్టినా పార్కును మాత్రం, ఎందుకంటే మంచిర్యాలలో ఎక్కడ పార్క్ లేదు ఇంతవరకు. ఎక్కడైనా పిల్లలతోటి, భార్య పిల్లలతోటి, చుట్టాలతోటి, పెద్దలతోటి పోదామంటే కూడా పార్క్ లేదు. కాబట్టి మంచిర్యాల పట్టణంలో పార్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను ఈ ప్లేస్లో మాత్రమే ఒక పెద్ద పార్క్, మంచిర్యాల ఇంత పెద్ద పార్క్, ఇంత మంచి పార్క్ ఉంటుందా అనే విధంగా నేను తయారు చేస్తానని ఒక మంచి ఆలోచన పెట్టుకున్నాను. ఏది ఏమైనా ఇవాళ డెవలప్మెంట్ ఆలోచన ఉండి డెవలప్మెంట్ చేద్దామనుకున్న ఎమ్మెల్యే గారికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసి వారికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం మన లోపల ఎంతైనా ఉంది. పవర్ ప్లాంట్ నుంచి రంగంపేట వరకు స్ట్రీట్ లైట్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, 8-9 వార్డు ప్రజలు అందరూ ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గతంలో మనకి మేము గెలిచినప్పుడు అంతకుముందు కూడా ఇక్కడ అసలు మొత్తం చీకటిగా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మా కిషన్ గారు ప్రతి 9వ వార్డు ప్రజల కోసం ఎంతో తపన పడతారు. ఈ మన రోడ్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, వాటరు అన్నీ ప్రతి పని కోసం పొద్దున 5కి లేచి వార్డు ప్రజల కోసం ఎంతో అభివృద్ధి చేస్తా అని హామీ అప్పుడు మాకు గెలిచినప్పుడు కూడా హామీ ఇచ్చిండు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా కానీ మీరు వెనకంజ వేయకుండా మాకు ఇంత అభివృద్ధి కావాలని మీరు చెప్పడంతో మీరు ముందుండి మున్సిపాలిటీ చైర్మన్ గారు కానివ్వండి అందరికీ వెళ్ళి అధికారులతోని ఫండ్స్ ఇచ్చినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి నా అభినందన తెలియజేస్తున్నాను. ఇక్కడ 8-9 వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత మంచిర్యాల 9వ వార్డు రంగంపేట పాత మంచిర్యాలకు సంబంధించిన స్ట్రీట్ లైట్ ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య గారికి, మరియు మున్సిపల్ కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్ గారికి, మరియు కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, 9-8 వార్డులకు సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఈ రంగంపేట పాత మంచిర్యాల ఊరు ఎప్పుడు పుట్టిందో ఆ పుట్టిన కాడికెళ్ళి ఈ శాలివాన పవర్ రంగంపేట రోడ్డుకు కరెంటు లేదు. కరెంటు లేక ఊరు ఎప్పుడు ఉందో అప్పుడు కరెంటు లేదు. తోవంటి రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగింది. ప్రజలు, రైతులు, లేబర్స్ మరియు రాకపోకలు కొనసాగించే ప్రతి ఒక్కరు కూడా చీకట్లో పోయి చాలా దొంగలకు భయపడి కూడా ఈ రోడ్డుకు పోని ప్రాంతం రోజులు ఉన్నాయి. పురుగుపూసి కానీ వివిధ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాలు భయపడి కూడా ఈ రోడ్డుకు పోని రోజులు ఉన్నాయి. మేము మున్సిపాలిటీ ఎన్నికల్లో మమ్మల్ని ఆనాడు మేము కౌన్సిలర్ పోటీ చేసినప్పుడు మేము డెవలప్మెంట్ చేస్తామని మా మీద నమ్మకం కొద్దీ ప్రజలు మాకు ఓటేసినందుకు గాను ఈరోజు మాకు ఎవరు ఎట్లా ఓటేసారో ప్రజలందరికీ కూడా మేము అదే విధంగా డెవలప్మెంట్ కొనసాగిస్తూ ఉన్నాము. ప్రజలకు అందరికీ మేము అందుబాటులో ఉండి ప్రతి ఒక్క గల్లీకి సిమెంట్ రోడ్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఇంకా సంబంధించిన ఏ పనులైనా మేము చేసి చూపించడం జరిగింది. మరీ ముఖ్యంగా మనకు గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు ఇప్పుడు మన ప్రాంతానికి డిఎంఎఫ్టి ఫండ్ 40 లక్షల రూపాయలు ఇవ్వడంతో రంగంపేట, పాత మంచిర్యాల, శ్రీలక్ష్మి నగర్, మధురా నగర్ ఈ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్, డ్రైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరియు రంగంపేట స్కూల్ కూలిపోయి ఉంటే ఆ కూలిపోయిన స్కూల్కు కూడా ఎమ్మెల్యే గారికి విన్నవిస్తే 20 లక్షల రూపాయలు ఆ స్కూల్కు నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ స్కూల్ కూడా పూర్తయింది. అది కూడా త్వరలో స్కూల్ ప్రారంభించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పాత మంచిర్యాల మన శ్రీలక్ష్మి నగర్లో ఉన్న హై స్కూల్ చాలా పెద్ద స్కూల్, అది దానికి కూడా 39 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు ఇచ్చినంటే వారి ఎమ్మెల్యే గారికి మా అందరి తరఫున మేము అందరం మా ప్రాంతానికి ఇంత డెవలప్మెంట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా
ఈ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల మీ సేవా కేంద్రాలు పనిచేయకపోవడంతో వినియోగదారులు మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి తరలివచ్చారు. దీంతో మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో వినియోగదారుల ఆధార్ కార్డు అప్డేట్ కోసం క్యూ లైన్లతో కిక్కిరిసిపోయింది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలను పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కలమడుగు గోదావరి తీరంలో శుక్రవారం ఉదయం నుండి మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలాన్ని సేకరణ ప్రారంభించారు. అలా సేకరించిన పవిత్ర గంగాజలంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువై ఉన్న నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇందిరాదేవికి మెస్రం వంశ పెద్దలు ఈ పవిత్ర జలాలతో అభిషేకం జరపనున్నారు. ఈ జలాల సేకరణ కోసం జనవరి 10న పిట్టబొంగూరం నుండి ప్రత్యేక పూజలు అనంతరం కాలినడకన బయలుదేరిన మెస్రం వంశీయులు వారం రోజులకు పైగా తమ యాత్ర సాగించి ఈరోజు కలమడుగు గోదావరికి చేరుకొని పుణ్యస్థానాలు అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో గంగా జలాన్ని సేకరించారు. అనంతరం నైవేద్యం వండి సహపంక్తి భోజనాలు చేసి అనంతరం నాగోబా ఆలయానికి బయలుదేరారు. నా పేరు మెస్రం తిరుపతి కుమార్, శ్రీ నాగోబా పేన్ కోత్లాల్
కోత్వాల్. అయితే మేము మా 22 తెగాలం అన్న తమ్ములం కటోడా ప్రధాన అందరం మేము కలిసి కట్టుగా మా వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో 10 తారీఖున గంగాజలం కోసం మేము అక్కడ కూర్చొని మేము షెడ్యూల్ తయారు చేస్తాం. ప్రతి ఊర్లో ఇట్లా భాష చేయాలని 7 భాషలు 7 నిద్రలు చేసుకుంటా ఈరోజు పవిత్రమైన గోదావరి హస్తనమడుగులో చేరుకున్నాం. అయితే ఆ హస్తనమడుగులు రాగా మేము గంగ ఒడ్డున ఒంటి కాలు మీద మరియు నోట్లు గడ్డి పట్టుకొని మేము గంగమాతకు కాలు మొక్కుతాం. అంటే మా సుఖశాంతలు పాడి పంటలు చల్లగా ఉంచాలని మరి మా భారతదేశం అందరూ మేము మంచిగా ఉండాలమ్మా అని మేము కాలు ముంగట వేస్తాం. ముంగట వేసినాక ఇక్కడ వచ్చినాక మేము మా కాల్షియం తోటి జారీ అంటాం. మేము ఆ జారీతోని మా కటోడా తీసుకొని నీళ్లలో అక్కడ నీళ్లకు గంగమాతకు కాలు మొక్కి స్నానాలు చేస్తాం, ఆచరిస్తాం. అయితే మా కటోడా గాని మేము అన్నతమ్ములం అందరం 21 తెగవాళ్ళం ఒకరికొకరికి స్నానాలు చేపిస్తాం. మా ఆచారాలు సనాతనంగా వస్తున్న ఆచారాలతోనే మేము చేస్తున్నాం. మరియు ఇక్కడ మేము మా నాయకవాడి మా గాయకి జాడ్యాల్ సంఖ్యపాల్యాల్ జోపా వాడే ఇట్లా 7 ప్రత్యేకించి ఎవరి పని వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏమంటే కడిగినాక మరియు మా ఒక కట్టె ఉంటది 7 గంటల కట్టె మా అల్లుళ్ళు కొడతారు. ఆ కట్టెకు ఈ పాతది ఇడిసబెడతాం, కొత్తది పూజ చేసి ప్రత్యేకించి ఒక నైవేద్యం అంటే మేము ఏమంటే ప్రత్యేకించి ధాన్యాలు తీసుకొస్తాం కదా, అంటే దుంకుడు బియ్యం మరియు గోధుమ పిండి. ఆ గోధుమ పిండి తోటి ఆ రొట్టెలు చేస్తాం ప్రత్యేకించి. అయితే అవి నీళ్లలో తేలుతాయి, అంటే దాన్ని మేము నూనె పెట్టాం. అట్లా మా నాయకవాడి తయారు చేసినాక అక్కడ నైవేద్యం సమర్పిస్తాం. మరి గంగామాతకు ఇంకా సమర్పిస్తాం. మరి మా కటోడా ప్రధాన్ మన పవిత్రమైన కాల్షియం తోటి అభిషేకం కోసం గంగ నీళ్లు సేకరిస్తాడు. ఆ గంగ నీళ్లు సేకరించేటప్పుడు అంటే ఫిబ్రవరి 7న హైదరాబాద్ నగరం నడి ఒడ్డున నిర్వహించే వేల గొంతికలు లక్ష డప్పు కార్యక్రమానికి తిర్యాని మండలంలోని మాదిగలందరూ హాజరై విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్ర సతీష్, జిల్లా అధ్యక్షులు రేగుంట కేశవులు పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున మండల కేంద్రంలో మాదిగలంతా డప్పులతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం చౌరస్తాలో గల కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్లో ఫిబ్రవరి 7 తారీఖున నిర్వహించే వేల గొంతుకలు లక్ష డప్పు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆగస్టు 7వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటం ఫలించినప్పటికీ కొంతమంది నాయకులు వర్గీకరణ మీద విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ నుండి హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమానికి ఇంటికొక డప్పు చొప్పున తీసుకొని బయలుదేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మలయాళ అశోక్, ఉపాధ్యక్షులు షేర్ల ఎల్లయ్య, జిల్లా నాయకులు మరుగు వెంకటేష్, చిలక రాజలింగు, గద్దెల బాబు, షేర్ల లింగేష్, అంజయ్య, ఆశాలు, ఎంఆర్పీఎస్ జిల్లా రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదిగలు ఆదివాసీలు మరి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ నిర్వహించిన అనంతరము మాది ఆదివాసుల ముద్దు బిడ్డ మరి కొమరం భీం గారికి పూలమాలలు అర్పించిన అనంతరము మరి ఇక్కడ ఆయన నివాళులు అర్పించి మాట్లాడుతున్నాము. దయచేసి ఏదైతే ఫిబ్రవరి 7వ తేదీ నాడు కనివిని ఎరుగని రీతిలో ప్రపంచం హర్షించే విధంగా, ప్రపంచ దేశాలు మన వైపు చూసే విధంగా లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఈ నెల 22వ తేదీ నాడు ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాకు మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు ముఖ్య అతిథి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు అందరూ కూడా మాదిగలకు మద్దతు తెలుపుతూ ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదే కాకుండా ఏదైతే వర్గీకరణ ఆగస్టు 1వ తేదీ నాడు
ఆగస్టు 1వ తేదీ నాడు 7 జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాస్థానం తీర్పు వచ్చిన వెంటనే మాల సోదరులు వర్గీకరణ వ్యతిరేకిస్తూ మరి ఏదైతే గుడిసెల వెంకటస్వామి అనే కొడుకు వివేక్ గారు మరి కోటీశ్వరుడు 100 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మాలల్ని మభ్యపెడుతూ మాలల్ని పక్కదారి పట్టిస్తూ వర్గీకరణని మరి వ్యతిరేకిస్తూ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాలు గౌరవ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా తిర్యాని మండల కేంద్రంలో ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సామాజిక ఉద్యమ నమస్సులు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాదిగ దండోరా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు తిర్యాని మండలానికి చేరుకోవడం జరిగింది. తిర్యాని మండల కేంద్రంలోని వందలాది దప్పులతోటి నా మాదిగ జాతి ఘనమైన స్వాగతం పలికి కమిటీ ఎన్నికకు ఘనమైన స్వాగతం పలికింది. ఈ యొక్క కమిటీ ముఖ్య ఉద్దేశం ఈరోజు ఫిబ్రవరి 7వ తారీఖు 1,00,000 డప్పులు 1000 గొంతుకలతోటి మాదిగల కడుపు మంట ఆవేదనను హైదరాబాద్ గడ్డ మీద ప్రదర్శించబోతున్నాం. మహానీయులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలోనే 1,00,000 డప్పులు 1000 గొంతుకలతోటి ఈ ప్రదర్శన కొనసాగించడం జరుగుతుంది. కనుక ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయకుండా ఏబిసిడి వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తుంది. ఈ కాలయాపనను నిరసిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద 1,00,000 డప్పులు 1000 గొంతుకలతోటి మాదిగ కల్పమంట ఆవేదనను ప్రదర్శించబోతున్నాం. కనుక రేవంత్ రెడ్డి గారు మీరు ఫిబ్రవరి 7వ తారీఖు లోపే ఏబిసిడి వర్గీకరణ అసెంబ్లీలో చట్టం చేసి జీవో చేసి ఏబిసిడి వర్గీకరణకు అనుగుణంగా మీరు తీర్పు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మీరు జాగ్రత్త హెచ్చరిస్తున్నాము. ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షులు వారితోటి మీరు మంత్రాలు జరుపుతూ వర్గీకరణ అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. కనుక మీరు వర్గీకరణ అడ్డుకుంటే ఫిబ్రవరి 7వ తారీఖు అన్న మందకృష్ణ బెల్లంపల్లి పట్టణంలోని 5వ వార్డు శుక్రవారంలో చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణం పనులను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్ ఎనగందుల విజయ తిరుమల, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎనగందుల వెంకటేష్తో కలిసి ఆమె మాట్లాడుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు చిల్డ్రన్స్ పార్కుకు శంకుస్థాపన చేసినట్లుగా పేర్కొన్నారు. 5 లక్షల నిధులతో పార్కు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆమె వెల్లడించారు. బస్తీ ప్రజలు చిల్డ్రన్స్ పార్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బెల్లంపల్లి నియోజకవర్గం గత ఏడాదిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ డిఈ అధికారులు, సిబ్బంది, బస్తీవాసులు పాల్గొన్నారు. పట్టణంలోని 5వ వార్డు మన విజయ తిరుమల గౌరవ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ ఇనాగ్రేషన్ అంటే భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్ విజయ తిరుమల గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ఏఈడి గారికి, అదేవిధంగా మున్సిపల్ మేనేజర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జావేదన్న గారికి, అదేవిధంగా ఈ వార్డు సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారి ఆధ్వర్యంలో మన బెల్లంపల్లి పట్టణం అభివృద్ధి దశలో ముందుకు పోతారని తెలియజేస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారిని అడగగానే ఈ వార్డుకి సంబంధించింది 5 లక్షల రూపాయలని చిల్డ్రన్స్ పార్క్ వరకు ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. రానున్న రోజులు కూడా బెల్లంపల్లి పట్టణం మరింత అభివృద్ధి మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈరోజు 5వ వార్డులో మరి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు బెల్లంపల్లి వినోద్ సార్ గారి సహకారంతో, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి గౌరవనీయులు బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత శ్రీధర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అడగగానే మరి 5 లక్షల రూపాయలు చిన్నపిల్లల ఆట వస్తువులకు సంబంధించి శాంక్షన్ చేయడం చాలా సంతోషిస్తూ, మరి మా వార్డుకు సంబంధించిన చిన్నపిల్లలు ప్రజలకు అనుకూలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ప్రజలందరూ కూడా మరి సాయంత్రం సమయంలో మరి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆట స్థలాన్ని మంచిగా ఉపయోగించుకుంటూ ఈ మన ఏరియాను కూడా మంచిగా భవిష్యత్తులో అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన రోడ్డు కూడా కొంత పెండింగ్ ఉంది. నేను గౌరవ జిఎం గారి దగ్గర కూడా పోవడం జరిగింది. అది త్వరలో దీన్ని కూడా రోడ్డును కూడా చేయడం జరుగుతుంది. అది కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా అందరి సహకారాలు అందించి మరి 23వ తారీఖు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా
ఈ కార్యక్రమానికి సంబంధించి అలా కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. మరి ఓపెనింగ్ సంబంధించి ఎమ్మెల్యే గారు రావడం జరుగుతుంది. మరి 23 తారీఖు లోపల ఇవన్నీ కూడా మరి ఏఈ గారికి, డిఈ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరి 23 లోపల ఈ యొక్క ఆట స్థలాన్ని వస్తువులకు సంబంధించి నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ 9వ వార్డు రంగంపేటలో స్ట్రీట్ లైట్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రోత్సాహంతో వార్డు అభివృద్ధి జరుగుతుందన్న కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్. బెల్లంపల్లి పట్టణం 5వ వార్డులో చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత. జన్నారం మండలం కలమడుగు గోదావరి తీరంలో పవిత్ర గంగా జలాన్ని సేకరించిన మిశ్రం వంశీయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.